శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, టెంబెస్వామి, బాలారాం దురంధర్ కథలు. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయము ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగుజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించాను. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్ ఘాటులలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయిలోని విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యి ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచెను. ఇద్దరునూ కలిసి ఏవో విషయములు మాట్లాడుకునిరి. కాకాసాహెబ్ తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయాను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఇచ్చునట్లు లాగుకుని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడు అనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనిదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లో దిగాను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గాంకు మామల్తదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్లు పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్లమనిరి. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలం శ్యామ మిరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షితుతో పరిచయం కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షితుతో కోపర్గాముకు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవాలనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను. బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితుకు చూపాను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి
ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అచ్చట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్టు కొనిరి. బండి రాగానే సెకండ్ క్లాస్ క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబు కౌగులించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకు బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబు మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేశెను. పిమ్మట కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకునెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించదము. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేశాను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చిగాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబెస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునేదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అనగా టెంబెస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిది, దీనిని నా సోదరుడుగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పాను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే యుంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరుకడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులుకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయి స్వాముల వారు పుండలీకరావుకిచ్చినది. షిరిడీ చేరున్నప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించాను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకేగాను. టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడుగు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించెదను అనెను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకు ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవుదింకొకటి లేదనియూ చెప్పుచూ నిరాకరించాను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రమూ చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేలా? మంచి కాని చెడ్డ కాని చేయుటకు నీవు కర్తవని
అనుకొనరాదు. గర్వాహంకారరహితుడు వెయ్యుండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురంధర్ బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేశాను. ఆ విషయమై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగాను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను: ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచూ కూర్చునియుండిరి. బాబా వారితో ఇట్లనెను: వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను: గత 60 తరముల నుండి మనముండురలము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుగా ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిరుము త్రాగుచూ దానిని బాలారామునికిచ్చి పీల్చుమనెను. బాలారాం చిరుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చాను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమమును వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.